నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రివైజ్డ్ క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ గైడ్లైన్స్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అలాగే ఫార్మర్ వెల్ఫేర్ అనేది ఈ క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ని అయితే రివైజ్ చేయడం జరిగింది. అలాగే ఈ గైడ్లైన్స్ అనేవి ఈ ప్యాడిస్టా ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే మనకి పంజాబ్ అలాగే హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రీజియన్లో ఉన్నటువంటి ఈ ప్యాడిస్టా అనేది దీన్ని ఎక్సైటివ్ మేనేజ్మెంట్ చేయడం కోసం ఈ గైడ్లైన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇది స్టబుల్ బర్నింగ్ని ప్రివెంట్ చేయడం కోసం. జనరల్గా మనకు ఈ పంజాబ్, హర్యానా అలాగే ఈ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రీజియన్స్లో ఒక పంట వేసిన తర్వాత లైక్ రైస్ కానీ వీట్ కానీ వేసిన తర్వాత ఈ నెక్స్ట్ ప్లాంటింగ్ సీజన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాంటింగ్ సీజన్లో ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్లో వీట్ వేయాలి అని అనుకున్నప్పుడు ఈ పంట కోతకు వచ్చిన తర్వాత ఫస్ట్ పంట ఏదైతే ఉందో ఇది కోతకు వచ్చిన తర్వాత ఈ టైం గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీనికోసం ఫార్మర్స్ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మిగిలిపోయినటువంటి గడ్డి ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ఎక్కువగా అక్కడే అదే రీజియన్లో కాల్చడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల క్లైమేట్ చేంజ్కి ఇది దారితీస్తుంది. లైక్ దీంట్లో ఉన్నటువంటి ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ కానీ అలాగే ఈ స్మోక్ ఏదైతే ఉంటుందో ఇది ఢిల్లీ అలాగే వేరే రీజియన్స్లో ఎయిర్ పొల్యూషన్కి కారణం అవడం జరుగుతుంది. సో దీన్ని ప్రివెంట్ చేయడం కోసం గవర్నమెంట్ అయితే ఈ మిగిలిపోయిన క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దీన్ని ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి గైడ్లైన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ గైడ్లైన్స్లో కీ ఫీచర్స్ ఏంటి అని అంటే ఈ ప్యాడిస్టా సప్లై చైన్ ఏదైతే ఉంటుందో దీన్ని బెనిఫిషరీస్కి అంటే ఫార్మర్స్ కానీ ఈ రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్, ఎఫ్పిఓస్ ఎవరైతే ఉంటారో వారికి అలాగే ఇండస్ట్రీస్ మధ్యలో ఈ ప్యాడిస్టా సప్లై చైన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ గవర్నమెంట్ అనేది ఫైనాన్షియల్ అసిస్టెంట్ అంటే ఈ మూలధన పెట్టుబడి ఏదైతే ఉంటుందో అక్కడ మిషనరీ కానీ లేదా ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద పెట్టేటువంటి పెట్టుబడిలో గవర్నమెంట్ కూడా కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ అంటే ఇక్కడ సెంట్రల్ అలాగే స్టేట్ గవర్నమెంట్ కలిసి 65% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్, ఈ 65% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఈ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ఇండస్ట్రీ అనేది రిమైనింగ్ 25% ప్రాజెక్ట్ కాస్ట్ని ఇది బేర్ చేస్తుంది. లేదా నెక్స్ట్ వచ్చి రిమైనింగ్ 10% ఫార్మర్స్ కానీ రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కానీ ఆ బ్యాలెన్స్ 10%ని కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఇవి ప్రాజెక్ట్ శాంక్షనింగ్ కమిటీ ద్వారా ఈ ప్రాజెక్ట్స్ని అయితే అప్రూవ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది హై ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ హై హార్స్ పవర్ ఉన్నటువంటి ట్రాక్టర్ కానీ కటర్స్ కానీ టెడ్డర్స్ వీటికి కూడా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ స్టబుల్ బర్నింగ్ అని అంటే ఏ ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ ఫైర్ ద స్ట్రా స్టబుల్ లెఫ్ట్ ఆఫ్టర్ ద హార్వెస్టింగ్ ఆఫ్ గ్రెయిన్స్ లైక్ ప్యాడీ అండ్ వీట్. అంటే మొదటిసారి పంట వేసిన తర్వాత దాన్ని ఆ పంటనైతే కోయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిపోయినటువంటి గడ్డి లేదా అక్కడ ఉన్నటువంటి దాన్ని ఈ కాల్చడాన్ని స్టబుల్ బర్నింగ్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. సో దీనివల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్ ఏంటి అని అంటే గాలిలోకి మీథేన్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ నైట్రస్ ఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా గ్యాసెస్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఈ స్టబుల్ బర్నింగ్ ఉన్నటువంటి మేజర్ రీజన్స్ ఏంటి అని అంటే ఫార్మర్స్ అనేవాళ్ళు ఈ స్టబుల్ని అంతా క్లియర్ చేయాలి అని అంటే ఎక్కువ లేబర్ కావాలి, అలాగే ఎక్కువ క్యాపిటల్ కూడా కావాలి. కాబట్టి సో లేబర్ లెస్ ఇంటెన్సివ్ మెథడ్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసినటువంటి ఒక కన్వెన్షనల్ ప్రాక్టీస్ అనమాట. ఈ గ్యాప్ అనేది కూడా ఆల్రెడీ ఇందా డిస్కస్ చేసినట్టు ఈ హార్వెస్టింగ్ సీజన్కి అలాగే సోయింగ్కి అంటే మనకు వరి ఉంటుంది, వరి హార్వెస్ట్ కోతకు వచ్చిన తర్వాత అలాగే గోధుమల్ని పంట వేసే ముందు వీరికి మొత్తం 10 days గ్యాప్ మాత్రమే ఉంటుంది. సో అందుకని ఇది తక్కువ డ్యూరేషన్లో అయిపోతుందని చెప్పేసి ఈ స్టబుల్ బర్నింగ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బాక్స్లో ఒక 1 ton ఆఫ్ స్ట్రా అనేది మనం కాల్చితే అందులో నుంచి 3 kg ఆఫ్ పార్టిక్యులేట్ మ్యాటర్, అలాగే కార్బన్ మోనాక్సైడ్ అనేది 60 kg, కార్బన్ డైఆక్సైడ్ అనేది 1460 kg, యాష్ బూడిద ఏదైతే ఉంటుందో అది 199 kg, సల్ఫర్ డైఆక్సైడ్ అనేది 2 kg అనేది ఒక 1 ton ఆఫ్ స్ట్రా నుంచి బర్న్ చేయటం వల్ల దాని నుంచి ఎమిషన్స్ అనేవి వస్తాయి. అలాగే ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న క్రాప్ ఏదైతే ఉంటుందో ఆ క్రాప్లో ఉన్నటువంటి పెస్ట్ కానీ అలాగే డిసీజెస్ కానీ ఈ బర్న్ చేసిన తర్వాత అవి కూడా నాశనం అయిపోతాయని చెప్పేసి ఈ ప్రాక్టీస్ని అయితే రైతులు అడాప్ట్ చేయడం జరుగుతుంది.
అలాగే ఈ క్రాప్ రెసిడ్యూని ఎక్సైటివ్ మేనేజ్మెంట్ చేయడానికి వేరే ఆప్షన్స్ ఏమున్నాయనంటే ఈ ప్యాడీ స్టా నుంచి ఆల్కహాల్ అనేది ప్రొడక్షన్ చేయొచ్చు. అలాగే ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని కూడా దీని ద్వారా ప్రొడక్షన్ చేయొచ్చు. అలాగే ఈ బయోమాస్ పెల్లెట్స్ అనేవి ప్రిపేర్ చేసి ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఫ్యూయల్ కింద వీటిని కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లౌడ్ సీడింగ్. ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే రీసెర్చర్స్ డిస్కస్డ్ ద పాసిబిలిటీ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ సీడింగ్ టు ట్యాకిల్ ద ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్. అంటే ఢిల్లీలో ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువ అవడం వల్ల సో ఈ క్లౌడ్ సీడింగ్ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి రీసెర్చర్స్ అయితే డిస్కషన్ అయితే చేయడం జరిగింది. అసలు ఈ క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈజ్ అన్ వెదర్ మోడిఫికేషన్ టెక్నిక్ టు ఎన్హాన్స్ ద ప్రెసిపిటేషన్ బై డిస్పర్సింగ్ ద సబ్స్టాన్సెస్ ఇన్ టు ద ఎయిర్ దట్ కెన్ హెల్ప్ సాచురేట్ ద క్లౌడ్స్. అంటే మనకు పైన ఉన్నటువంటి ఈ మేఘాల పైన కొన్ని సబ్స్టాన్సెస్ని డిస్పర్స్ చేయటం వల్ల అవి కరిగి వాన రూపంలో కిందకి వర్షం కింద పడుతూ ఉంటుంది. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి గాలిలో ఉన్న పార్టికులేట్ మ్యాటర్ కానీ వీటన్నిటిని కూడా తగ్గించవచ్చు అని చెప్పి దీన్నే మనం క్లౌడ్ సీడింగ్ అని చెప్పి పిలుస్తారు. సో ఇలా డిస్పర్స్ చేయడం కోసం కొన్ని కెమికల్స్ని అయితే యూస్ చేస్తారు. అవి వచ్చేసి సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, సోడియం క్లోరైడ్ లేదా డ్రై ఐస్ ఇలాంటి వాటిని ఈ ఏరోప్లేన్ కానీ అలాగే జెట్ ప్లేన్స్లో కానీ తీసుకెళ్ళి క్లౌడ్స్ పైన అయితే డిస్పర్స్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లౌడ్ సీడింగ్ అనేది ఎఫెక్టివ్గా జరగాలి అని అంటే దానికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ఈ క్లౌడ్స్ అనేవి ఎక్కువ డీప్గా ఉండాలి. అలాగే వాటి యొక్క టెంపరేచర్ అనేది -10 to -12 డిగ్రీ సెల్సియస్ అయితే ఉండాలి. అలాగే ఇప్పుడు మనం ఒక ఏరియాని టార్గెట్ చేస్తున్నాము అని అంటే ఈ క్లౌడ్స్ అట్లీస్ట్ అందులో 50% ఏరియానన్నా కవర్ చేస్తూ ఉండాలి. అలాగే ఈ క్లౌడ్స్ అనేవి కూడా ఒక సర్టెన్ లెవెల్ తర్వాత ఎక్కువ విండ్ స్పీడ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫామ్ చేసిన వాటి మీద ఈ ప్రాసెస్ చేస్తే యూజ్ ఉండదు. అలాగే హ్యూమిడిటీ అనేది <75% ఉన్నప్పుడు కూడా ఈ ప్రాసెస్ అంతగా యూజ్ ఉండదు. నెక్స్ట్ ఇందులో టైప్స్ అయితే ఉన్నాయి క్లౌడ్ సీడింగ్లో. అవి వచ్చేసి హైగ్రోస్కోపిక్ క్లౌడ్ సీడింగ్, డైనమిక్ క్లౌడ్ సీడింగ్, అలాగే స్టాటిక్ క్లౌడ్ సీడింగ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్. ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023 అవార్డ్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అని అంటే క్లీన్ ఎయిర్ సర్వే. ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది తీసుకున్నటువంటి ఇనిషియేటివే ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్. ఇది మేజర్గా సిటీస్లో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడము, రీజనల్ అలాగే నేషనల్ లెవెల్ ఇంప్రూవ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే టు క్రియేట్ ద అవేర్నెస్ అమౌంగ్ ద ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే సొసైటీలో ఉన్నటువంటి అన్ని వర్గాల పీపుల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ అనేది అయితే క్రియేట్ చేయాలి. అలాగే పౌరుల్లో హెల్త్ ఇంపాక్ట్స్ అంటే హెల్త్ గురించి, అలాగే వాటి గాలికి సంబంధించినటువంటి ఎక్స్పోజర్ అయితే వచ్చే డిసీజెస్ అలాంటి వాటి గురించి కూడా వారికి ఇన్ఫామ్ చేయడము. అలాగే డిఫరెంట్ సిటీస్ ఆఫ్ ద కంట్రీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ సిటీస్లో ఈ ఎయిర్ క్వాలిటీని కంపేర్ చేయడం కోసం, అలాగే NCAP నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో క్లీన్ ఎయిర్ ఫర్ ఆల్ అనే గోల్ని అచీవ్ చేయడము. ఈ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేసిన విధంగా ఈ ప్రాణ ఆన్లైన్ అనే పోర్టల్ ద్వారా ఈ NCAP అనేది టోటల్గా 131 సిటీస్ని అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ అసెస్మెంట్ని అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఈ 131 సిటీస్ని కూడా 3 గ్రూప్స్గా అయితే పాపులేషన్ వైజ్గా 3 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ అవార్డ్స్లో ఏవైతే టాప్ 3 సిటీస్ అంటే ఈ 3 కేటగిరీస్లో 3 సిటీస్ ఉంటాయి కదా, ఇవి ఫస్ట్ వచ్చినటువంటి టాప్ 3 సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి క్యాష్ ప్రైజ్, అలాగే ట్రాఫీ, అలాగే సర్టిఫికేట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటిని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారు ఈ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని కూడా ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. అలాగే వీటన్నిటిని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గైడ్లైన్స్ ద్వారానే
ఈ రిపోర్ట్స్ని ఈ ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకు 2023 సంవత్సరంలో ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ అనేది మిలియన్ ప్లస్ కేటగిరీ, అంటే 10 lakhs కన్నా అబోవ్ ఉన్నటువంటి పాపులేషన్లో ఈ ఇండోర్ మధ్యప్రదేశ్ అయితే ఫస్ట్ కేటగిరీలో ఉంది. అలాగే అమరావతి అనేది సెకండ్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. అంటే టోటల్గా 3 కేటగిరీస్ ఉంటాయి. ఈచ్ కేటగిరీలో మళ్ళీ 1, 2, 3 ర్యాంక్స్ అనేవి ఇస్తారు. మనకు 1 million, మోర్ దాన్ 1 million అంటే 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి సిటీస్లో ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. అలాగే 3 నుంచి 10 లక్షల మంది ఉన్నటువంటి జనాభాలో అమరావతి, మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతి అనేది అయితే ఫస్ట్ ర్యాంక్లో ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పర్వాను అనేది థర్డ్ కేటగిరీ, అంటే లెస్ దాన్ 3 lakhs కన్నా పాపులేషన్ తక్కువగా ఉన్న సిటీస్లో పర్వాను అనేది హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. అలాగే ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణని అవార్డ్స్ ఇవ్వాలి అని అంటే టోటల్గా మనం 100% కనుక తీసుకుంటే ఒక్కొక్క కేటగిరీకి పర్సంటేజ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. లైక్ అక్కడ ఉన్నటువంటి బయోమాస్, అలాగే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ బర్నింగ్కి ఒక 20%, రోడ్డు డస్ట్కి ఒక 20%, ఎమిషన్స్ అనేవి ఒక 20%. సో ఇలా వీటన్నిటిని కలిపేసి 100%కి తీసుకొని ఏ సిటీ అయితే ఎక్కువగా వీటిలో బాగా పర్ఫామ్ చేస్తుందో వాటికి ఫస్ట్ పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.